సో ఇప్పుడు సాధారణంగా ఇంకొక సమస్య తలెత్తుకునేది వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేసి వస్తారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది లైక్ హైపర్ అసిడిటీ కానీ, లేదా గ్యాస్ ట్రబుల్ కానీ, లేదా ఛాతీలో మంట కానీ, ఇలాంటి సమస్యలతో వచ్చేవాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. సో ఇది కూడా ఒక రకంగా మనం తీసుకునే ఆహార శైలిలో ఉండే లోటుపాట్లు వల్లనే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా వస్తుందంటే, మనం తీసుకునే ఆహారంలోని ఒక మితాహారం తీసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే ఒక ఈ యాసిడ్ ఫార్మేషను అలాంటివంతా జరిగి ఒక ప్రక్రియలో లోపం వల్ల మనకి అసిడిటీ అనేది ఫామ్ అవ్వడం, లేదా కడుపు మంట రావడం, లేదా ఛాతీలో మంట రావడం అనేది సర్వసాధారణంగా అన్ని వయసులోనూ జరుగుతూ ఉంటుంది. చిన్న వయసు తప్పించి కొంచెం పెద్దవాళ్ళల్లో, ఈవెన్ స్టూడెంట్ లైఫ్లోనూ, లేదా యూత్కి కానీ, లేదు వర్కింగ్ క్లాస్ పర్సన్స్ కానీ, లేదు స్ట్రెస్ఫుల్ జాబ్ చేసే వాళ్ళకు సాధారణంగా ఈ హైపర్ అసిడిటీ అనేది వస్తూ ఉంటుంది, అలాంగ్ విత్ గ్యాస్ ట్రబుల్. సో ఇక్కడ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, సమయానికి ఆహారం తీసుకోకుండా ఉండడం. లైక్ ఒక మార్నింగ్ ఆహారం అనేది జనరల్గా ఒక 9 లోపల తీసుకుంటే వీలైనంత వరకు కొన్ని గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. సో జాగ్రత్తలకు ముందు నేను ఈ గ్యాస్ట్రిక్ సంబంధించే ప్రాబ్లం యొక్క సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏంటని నేను చెప్తాను. కొందరికి ఛాతీలో మంట, ఎక్కువ తేపులు రావడం, పుల్ల తేపులు రావడం, లేదా కడుపు నొప్పి రావడం, లేదా తల తిరిగినట్టు ఉండడం, నీరసం ఉండడం, లేదు కొందరికి ఎక్స్ట్రీమ్ లెవెల్లో మోషన్స్లో ప్రాబ్లం రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఒక గ్యాస్ ట్రబుల్ అని చెప్పుకోవచ్చు, లేదా హైపర్ అసిడిటీ అని చెప్పుకోవచ్చు, లేదా డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం. కొందరికి ఈ నీళ్ళగా కొందరికి పైకి వస్తుంది, అలాగా వచ్చినా దానికి అది ఒక హెల్త్ సమస్య, GERD అంటారు, అంటే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ డిసార్డర్ అని అంటాం. సో ఈ విధంగా ఈ సిమ్టమ్స్ వచ్చినచో వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించి, ఆయుర్వేదంలో కనుక మీకు ఒక మంచి ఉద్దేశం ఉంటే, కరెక్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ముందుగానే వచ్చి దానికి తగిన ట్రీట్మెంట్స్ చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. లేదు ఇది ఎట్లే క్రానిక్గా వెళ్ళిందంటే అల్సర్స్ రావడం, లేదా దానికి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ రావడం అని జరుగుతుంది. సో మన ఔషధ విధానంలో సేమ్ తీసుకోవాల్సిన ఆహారంలో కారం, పులుపు బాగా తగ్గించాలి, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ వాడకూడదు, టైంకి ఆహారం తీసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్కువ కారం తీసుకోకూడదు. ఈ విధంగా ఆహారంలో జాగ్రత్త తీసుకొని ఎక్కువ స్ట్రెస్కు లోనవ్వకూడదు, టెన్షన్కి గురి అవ్వకూడదు. ఎప్పుడు ఒక సేయింగ్ ఉంటుంది, వరీస్ అండ్ కర్రీస్ విల్ కాజ్ మోర్ హైపర్ అసిడిటీ అంటారు. సో ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా వస్తుంది, కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. ఇక అలాగా మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడిసిన్ చూపిస్తాను. ఒకటి ఉదరసుధ అంటారు. ఈ ఉదరసుధ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చి జనరల్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ మెడిసిన్ వాడినట్లయితే మీకు చాలా ఉదర రోగ సంబంధంగా ఉండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవంతా చాలా బాగా క్లియర్గా సాల్వ్ అయిపోతాయి. సో రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది, కొంతకాలం పాటు వాడాలి. అదే ఎవరికైనా షుగర్ ఉండి వాళ్ళకి హైపర్ అసిడిటీ ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్లు వాడాల్సిన ఒక ఔషధం అన్నమాట. సో ఈ విధంగా మన దగ్గర ఒక్కొక్క మెడిసిన్స్ కానీ అవన్నీ బాగా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ విధంగా దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సో ఎలాంటి హైపర్ అసిడిటీ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా వచ్చి కలవాలి. ముఖ్యంగా ఈ శాంతిగిరి ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్ నిజామాబాద్ పట్టణంలో ఎన్నో ఏళ్ళ నుంచి తమ సేవలు అందిస్తూ ఉంది. ఇందులో భాగంగా నేను ప్రత్యేకంగా ప్రతి నెల ఫస్ట్ సాటర్డే సండే ఇక్కడ వచ్చి నేను స్పెషల్ కన్సల్టేషన్ ఇస్తూ ఎంతోమందికి బెనిఫిట్ అవుతుందంటూ చాలా సంతోషంగా ఉంది. చాలామందికి మంచి ఒక ఫీడ్బ్యాక్ ఉంది. సో నిజామాబాద్ పట్టణవాసులకు నేను ఇచ్చే ఒక అడ్వైజ్ లేదా సజెషన్ ఏంటంటే, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా ఇక్కడ విచ్చేసి దానికి తగిన సొల్యూషన్ లేదా తగిన సలహాలు పొందగలరని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనం ఇక్కడ శాంతిగిరిలో చేసే ఒక చికిత్సా విధానం ఏంటంటే, మీరు ఎలాంటి సమస్యలున్నా వచ్చి దాన్ని ప్రాపర్గా పరిశీలించి దానికి తగిన మెడిసిన్స్, తగిన ట్రీట్మెంట్స్ తప్పకుండా మేము సజెస్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో చేయాలనేది మేము బాగా స్ట్రెస్ చేసి పేషెంట్స్తో ఎక్కువ సమయం మేము గడిపి వాళ్ళ తగిన చికిత్సా విధానాలు చెప్తున్నాము.
సో మీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కరెక్ట్గా రావచ్చు. చాలామంది నేను గమనిస్తున్నది ఏంటంటే చాలా హాస్పిటల్స్లో చూపించి చాలా అక్కడ ఏమీ జరగలేని పరిస్థితిలో ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్స్ చేసుకునేదానికన్నా బెటర్ నా సజెషన్ ఏంటంటే ఎలాంటి సమస్య మొదట్లోనే మనం గ్రహించి ముందుగానే డైరెక్ట్గా ఆయుర్వేదంలో వచ్చి చూపెట్టి దానికి మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను. సో మనం ఇక్కడ చేసే థెరపీస్లో ట్రీట్మెంట్స్లో ఎలాంటి సమస్యల కంటే కీళ్ళవాతం కానీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ హెడేక్, మైగ్రేన్ హెడేక్ మన దగ్గర మంచి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా చర్మ వ్యాధుల్లో మేము ఈ మధ్యకాలంలో చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళకి ప్రాపర్ మెథడ్లో ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఇక్కడ ఉండే నిజామాబాద్ పట్టణవాసుల్లో చాలామంది చాలా మంచి ఫీడ్బ్యాక్ చెప్పిండే సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు ఈ మధ్యకాలంలో సోరియాసిస్ వచ్చి కంప్లీట్గా మానిపోయి నిన్న వచ్చి నా దగ్గర చూపించారు. 2 years ట్రీట్మెంట్ తీసుకొని నౌ పర్ఫెక్ట్లీ బాగున్నారనమాట. ఈ విధంగా రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ మనం చేస్తాం. మంచి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆయుర్వేదం మెడిసిన్స్ వాడితే వేడి అయిపోతుందని లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అలాంటివి ఎలాంటివి ఉండవు. మీరు కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్గా మెడిసిన్స్ ఫాలో చేస్తే ఎలాంటి సమస్యలు ఉండదు. వేడి అనేది అందరికీ ఉండదు. వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రాదు. అదేవిధంగా ఆయుర్వేదం మందులు వాడినప్పుడు తగిన పథ్యం ఫాలో చేయాలి. అది డాక్టర్ని కరెక్ట్గా అడిగి తెలుసుకోవాలి. ఏ మెడిసిన్ ఎలా వాడాలి, ఎలాంటి మెడిసిన్ ఎట్లా వాడాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడితే తప్పకుండా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ బాగా మంచి కేర్ ఉంటుంది. సో పంచకర్మ అనేది అవలంబించవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆరోగ్యంగా ఉండే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవడానికి మన శాంతిగిరిలో కొన్ని సలహాలు ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. మీరు తప్పకుండా జనరల్గా కూడా ఒక హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనే అంశం మీద కూడా మనం ఎన్నో హెల్త్ టాక్స్ ఇక్కడ చెప్తూ ఉంటాము. వచ్చి దాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా నవజ్యోతి శ్రీ కరుణాకర గురు ప్రార్థిస్తూ నేను విశ్రమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.